రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అయితే ఆగట్లేదు. దాడులు కొనసాగుతూనే ఇవాళ ఒకటి చేస్తే 2 రోజులు అయ్యాక ఆళ్ళు ఇంకోటి చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం మాత్రం ఫైనల్ అయింది. ఏంటంటే రష్యన్ సైనికులను రష్యా తరపున యుద్ధం చేస్తున్నటువంటి ఈ ఔట్‌సోర్సింగ్ సైనికులు ఉన్నారు కదా! ఇతర దేశాల నుండి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళలో కొంతమంది దొరికిపోయారు ఉక్రెయిన్‌కి. వాళ్ళ జైళ్ళలో ఉన్నారు. యుద్ధ ఖైదీలుగా. అట్లాగే ఉక్రెయిన్ వాళ్ళు అనేక మంది లొంగిపోయారు రష్యాకి. వాళ్ళు రష్యా జైళ్లలో యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. పరస్పర ఖైదీల మార్పిడి ఒప్పందానికి వచ్చారు ఇప్పుడు చర్చల ద్వారా. ఫస్ట్ ఫేజ్‌లో అదే జరిగింది. అంటే రష్యా జైళ్లలో ఉన్నటువంటి ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను వదిలిపెట్టేస్తారు. అట్లాగే ఉక్రెయిన్ జైళ్లలో ఉన్నటువంటి రష్యన్ యుద్ధ ఖైదీలు వదిలేస్తారు. అంటే ఎవరి సైన్యం వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతుంది జైళ్లలో ఉన్నటువంటి. ఇంకోవైపున ఉక్రెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి జెలెన్స్కీకి వ్యతిరేకంగా. అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చినటువంటి డబ్బుల్ని విపరీతంగా మింగేస్తున్నాడు జెలెన్స్కీ. అందులో చాలా వరకు లండన్‌కి అడిగి పంపించేస్తున్నాడు. రేపు పొద్దున ఎప్పుడైనా తేడా వస్తే పారిపోయి యూరప్ దేశాల్లో తలదాచుకుంటాడనమాట. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ సందర్భంలో దానికి సంబంధించి ఈ అమెరికా, యూరప్ దేశాలే వేసినటువంటి అవినీతి నిరోధక విచారణ కమిటీల సందర్భంగా ఎక్కడోళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తారు కదా! వాళ్ళల్లో తన మనుషుల్ని పెట్టేసి అక్కడ ఈ అవినీతికి సంబంధించినటువంటి చర్యలు లేకుండా కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మేమందరం ప్రాణాలు పణంగా పెట్టుకుని నువ్వు చేసిన చర్యల వలన ఇబ్బంది పడుతున్న దేశం కోసం చూస్తుంటే నువ్వేమో స్వార్థం కోసం చూసుకుంటావు అంటూ ఆందోళనకు దిగారు.